ఎంత గ్యాప్ తోటి అయితే మనం ఇలా తీసుకున్నామో అంటే 8.5 వచ్చింది. ఇక్కడ నుండి కూడా 8.5 దగ్గర ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని స్ట్రైట్ లైన్ ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు మనకు 42 సైజు కాబట్టి ఇక్కడ నుండి 4.2 దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి 4.2 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మనకు 40 సైజ్ ఉందనుకోండి 4 పాయింట్సే తీసుకోవాలి. 38 సైజ్ ఉందనుకోండి 3.8 తీసుకోవాలి. ఈ డౌన్ కరెక్ట్గా ఇంత తీసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా చంక కింద ముడతలు రాకుండా వెనకాల ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. నేను చాలా బ్లౌజ్కి పెట్టి చూసిన తర్వాతనే మీకైతే చెప్తున్నాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుండి 10 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా కొంచెం ఇలా క్రాస్ తీసుకొని ఇక్కడ నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా చేసుకుంటే మనకు ఈ ఖర్చు అనేది వచ్చింది. ఇక్కడ కింద కూడా కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకు 10 ఇంచెస్ దగ్గర వచ్చేసింది. ఈ విధంగా మనం ఇలా చేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఈ రెండిటికి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఓకే, ఈ రెండిటికి మిడిల్లో ఒక 1/4 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ అంటే మనకి ఎక్కడి నుండి వస్తుంది డౌను, ఇక్కడ నుండి మనం ఈ విధంగా డౌన్ తీసుకోవాలి ఇలా. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో 1/2 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఇలా. ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకోవాలి. అంటే ఇలా. సో ఈ విధంగా మనం ఇలా చేసుకొని ఇలా గనక ఖర్చుకి తీసుకుంటే బిగినర్స్ చాలా ఈజీగా మనకు హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుంటారు. తప్పకుండా చూడండి, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.